అమెరికాలో సంచలనంగా మారిన ఎప్స్టీన్ ఫైల్స్ కేసు విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. బాలికను ప్రముఖులకు ఎరవేసి పనులు చేయించుకునే వ్యాపారవేత్త జెఫ్రీ ఎప్స్టీన్లో ట్రంప్ను కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు రావడంతో సొంత పార్టీ రిపబ్లికన్స్ కూడా ఈ వ్యవహారంపై డెమోక్రాట్స్తో గొంతు కలిపారు. దీంతో ఎప్స్టీన్ ఫైళ్ల వ్యవహారంలో దాచుకోవడానికి ఏం లేదని, ఫైళ్ల బహిర్గతానికి మద్దతిస్తానని ప్రకటించారు. దీంతో అమెరికా ప్రతినిధుల సభలో ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతానికి సంబంధించిన బిల్లు ఈ వారంలోనే ఓటింగ్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమెరికా రాజకీయాలను కొంతకాలంగా కుదిపేస్తున్న సెక్స్ స్కామ్ ఎప్స్టీన్ ఫైల్స్. ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్ర పోషించారు. ఆయన తన పరపతి పెంచుకుని పనులు చక్కబెట్టుకోవడం కోసం టీనేజీ అమ్మాయిల్ని ప్రముఖులకు ఎరవేసేవాడు. 2002-2005 మధ్యకాలంలో ఎంతో మంది మైనర్ బాలికలను, యువతులను డబ్బు ఆశ చూపి పార్టీలకు ఆహ్వానించేవారు. మాన్హట్టన్, పామ్ బీచ్ ఎస్టేట్, ఫ్లోరిడా, న్యూయార్క్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికోలోని తన భవనాలకు పిలిచి అఘాయిత్యాలకు పాల్పడేవాడనే ఆరోపణలు ఉన్నాయి. మీటూ ఉద్యమ కాలంలో వచ్చిన ఆరోపణలతో జెఫ్రీ ఎప్స్టీన్ను 2019 జూలైలో అరెస్టు చేశారు. అయితే అదే ఏడాది ఆగస్టు 10న మాన్హట్టన్ జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు చెప్తున్నా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎప్స్టీన్ సన్నిహితురాలు గ్లీస్లెయిన్ మ్యాక్స్వెల్పై అమ్మాయిలను, బాలికలను సరఫరా చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు 2021లో 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రస్తుతం అమెరికాలో జైలు శిక్ష అనుభవిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో జెఫ్రీ ఎప్స్టీన్ ఉపయోగించిన డైరీలు, కాంటాక్ట్ లిస్టులు కీలకంగా మారాయి. వీటిని ఎప్స్టీన్ ఫైల్స్గా పిలుస్తున్నారు. ఈ ఫైల్స్లో బాధితుల సాక్ష్యాలు, వారికి డబ్బులు చెల్లించిన వివరాలు, రిక్రూట్మెంట్ పద్ధతులు ఉన్నాయి. ఈ విధమైన వేధింపులకు గురైన బాధితుల సంఖ్య 1000కి పైనే ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కాగా ఎప్స్టీన్ సన్నిహితుల జాబితాలో పలువురు అమెరికా రాజకీయ నేతలు, ప్రముఖులు, సంపన్నుల పేర్లు ఉన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ప్రముఖంగా వినిపించింది. అలాగే మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ తదితర ప్రముఖుల పేర్లు కూడా ఈ పత్రాల్లో కనిపించాయి. అయితే ఈ పేర్లు కేవలం కాంటాక్ట్ బుక్లు, విమాన లాగ్లు లేదా ఎప్స్టీన్ బర్త్డే బుక్లోని సందేశాల రూపంలో ఉన్నాయి తప్ప వారంతా నేరాల్లో భాగస్వామ్యమయ్యారని స్పష్టంగా రుజువు చేసే సాక్ష్యాలు బహిరంగంగా విడుదల కాలేదు. కాగా తనపై వచ్చిన ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఎప్స్టీన్ ఒకప్పుడు తన స్నేహితుడే అయినా అతని ప్రవర్తన నచ్చక చాలా ఏళ్ల నుంచే దూరం పెట్టానని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో తనపై వచ్చిన ఆరోపణలను నివృత్తి చేసేందుకు ఎప్స్టీన్ ఫైల్స్ ని బయటపెడతానని వాగ్దానం చేశారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మాట మార్చారు. అయితే ఎప్స్టీన్ కి సంబంధించిన అన్ని అంశాలు బహిర్గతం చేయాలని ఇటీవల అమెరికా న్యాయశాఖ ఆదేశాలు ఇవ్వడంతో ఈ వివాదం తెరపైకి వచ్చింది. గత కొన్ని నెలలుగా న్యాయశాఖపై ఒత్తిడి తెచ్చిన ఈ బిల్లు హౌస్ లోపల తీవ్రమైన నాటకీయ పరిణామాలకు దారితీసింది. గత వారంలో ఈ చర్యపై ఫ్లోర్ ఓటింగ్ను నిరోధించేందుకు ట్రంప్ స్పీకర్ మైక్ జాన్సన్ తీవ్రంగా ప్రయత్నించారు. అయితే డెమోక్రాట్లతో కలిసి ఓటు వేయడానికి దాదాపు 100 మంది రిపబ్లికన్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టమైంది. ఈ విషయంలో ట్రంప్కు సొంత పార్టీ నేతల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ట్రంప్ యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ని బహిర్గతం చేసే బిల్లుకు మద్దతు ఇవ్వాలని హౌస్ రిపబ్లికన్లను ట్రంప్ కోరారు. హౌస్ రిపబ్లికన్లు ఎప్స్టీన్ ఫైల్స్ ని బహిర్గతం చేసేందుకు మద్దతు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ మనం దాచడానికి ఏమీ లేదు అని ట్రంప్ తెలిపారు. Here's what I want. We have nothing to do with Epstein. The Democrats do. All of his friends were Democrats. I'm all for it. You know, we've already given 50,000 pages. You do know that. Unfortunately, like with the Kennedy situation, with the Martin Luther King situation, not to put Jeffrey Epstein in the same category, but no matter what we give, it's never enough. You know, with Kennedy, we gave everything and it wasn't enough. With Martin Luther King, we gave everything and it's never enough. We've already given, I believe the number is 50,000 pages. 50,000 pages. And it's just a Russia hoax as it pertains to the Republicans. Now, I believe that many of the people some of the people that we mentioned are being looked at very seriously for their relationship to Jeffrey Epstein. But they were with him all the time. I wasn't. రిపబ్లికన్ పార్టీ విజయాల నుంచి దృష్టి మరల్చటానికి రాడికల్ లెఫ్ట్ డెమోక్రాట్లు సృష్టించిన తప్పుడు ప్రచారమని ఎప్స్టీన్ ఫైల్స్ కేసును ఉద్దేశించి ట్రంప్ అన్నారు.
ఎప్స్టీన్ ఫైల్స్ బహిర్గతానికి సంబంధించిన బిల్లు అమెరికా ప్రతినిధుల సభలో ఈ వారమే ఓటింగ్కు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బిల్లు ఆమోదానికి కావాల్సినన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉండటంతో ట్రంప్ మాట మార్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎప్స్టీన్ ఫైల్స్లో 2008లో జరిగిన వివాదాస్పద ప్లీ డీల్, యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారులు తీసుకున్న నిర్ణయాలు, 2019లో జరిగిన అరెస్ట్ వివరాలు కూడా ఉన్నాయి. ఎఫ్బీఐ దర్యాప్తులో 300 గిగాబైట్ల డేటా, భౌతిక సాక్ష్యాలు లభించాయి. ఇందులో ఎప్స్టీన్ ఫోటోలు, మైనర్ లైంగిక చర్యల వీడియోలు, చిత్రాలు, బాధితులకు సంబంధించిన సున్నితమైన వివరాలు ఉన్నాయి. కొన్ని పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు, అతని కార్యకలాపాల గురించి, ఎప్స్టీన్ దగ్గర పనిచేసే ఉద్యోగులు, పైలట్, ఇతరుల మధ్య జరిగిన ఈమెయిల్ సంభాషణలు ఉన్నాయి. ట్రంప్తో తనకున్న సంబంధం, అతని విమాన ప్రయాణాలు, ఎప్స్టీన్ రాసిన ఈమెయిల్స్ ఇందులో ఉన్నాయి.